బీఆర్ఎస్ కీలక నేత అరెస్ట్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా తెలిపోదామండి. ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి నాయకుడు, సోషల్ మీడియా ఇన్ఛార్జ్, తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొనతం దిలీప్ అరెస్ట్ అయ్యారు. అమెరికా నుంచి వచ్చిన ఆయన్ను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన తండ్రి వక్కారెడ్డి జ్ఞాపకాల పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడానికి కిందటి నెల 18వ తేదీన అమెరికాకు వెళ్లారు కొనతం దిలీప్. అయితే వర్జీనియాలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంగళవారం రాత్రి హైదరాబాద్కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను నిర్మల్కు తరలించారు. 53 నమోదైంది. ఈ కేసు విషయంలో ఆయన్ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే కొనతం దిలీప్ మీద తెలంగాణలో వేరు పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదయ్యాయి. ఇక గత సంవత్సరం దిలీప్పై లుకౌట్ సర్క్యులర్ సైతం జారీ అయింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టులో ఆశ్రయించారు. తండ్రి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో హాజరు కావడానికి నెల రోజుల పాటు అమెరికాలో వెళ్ళడానికి కోర్టు ఆయనకు అనుమతి ఇచ్చింది. స్వదేశానికి తిరిగి వచ్చిన